మూడో నెంబర్ అదే కదా, మూడో ప్రత్యామ్నాయం అదే కదా. వాళ్ళు వీళ్ళు ఇష్టం లేకపోతే నా ఉద్దేశం నేను సైలెంట్ గా వేస్తామని ఊకుంది కానీ నేను లోపల ఉంచుకోకుండా బయటకు మీకు చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు యువసేన అని అంటే ఈయన పవన్ కళ్యాణ్ అందరికి ఇష్టమే ఫ్యాన్ పరంగా. మన దాంట్లో ఏంటంటే మన రకంగా మన ఊర్లో అంతా ఫేమస్ కాలేదు. ఎందుకనంటే ఇప్పుడు ఎవరిదైనా ముసలి ఎట్లుంటాయి నార్మల్ వాళ్ళది. ఒకటే చెప్తా, మీరు చెప్పి నాకు అర్థమైంది. ఆంధ్రాలో ఏం చేయట్లే అంటారు కదా. ఇప్పుడు మన స్వతంత్రం వచ్చి నేను 70 ఏళ్ళు అయిందా, ఇప్పటిదాకా నడుచుకుంటా చెప్పులు లేకుండా నడుచుకుంటా పోయిండు, చెప్పులు లేకుండా నడుచుకుంటా పోయిండు. అంటే అటు సైడ్ అని కాదు, మనకు కరోనా వచ్చిందా, మనకు ₹1 కోటి ఇచ్చిండు. మొన్న వరదలు వచ్చినాయి మన వానలకు కలిసి ₹1 కోటి సాయం చేసిండు. కానీ అవగాహన పట్టడానికి కొంచెం టైం పడుతుంది కదా. అది పట్టాలనే కదా ప్రతి ఒక్కరికి అర్థం కావాలని. ఎట్లా అంటే ఇప్పుడు ఇంతకుముందు రాజకీయ నాయకులు దోచుకోరు, పవన్ కళ్యాణ్ ఎక్కడ దోచుకోలే కదా. ఆయన ఇంట్లోకి వెళ్ళి కొన్ని కోట్లు ఇచ్చిండు, కొన్ని వందల కోట్లు. వాళ్ళకి తెలియాలనే మేము నిలబడ్డాం, వాళ్ళకి తెలియాలనే మేము నిలబడ్డాం. ఇప్పుడు మన యూత్ కొంచెం పోగేసుకొని తిప్పుకోవాలి మనం ఉంటారు కదా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో వాళ్ళకి తెలియదని అన్నారో మేము అది చెప్పడానికే మేము తిరుగుతున్నాం. ఇప్పుడు మీరు అట్లా అనుకోవద్దు. ఇప్పుడు బ్రహ్మేల గ్రామంలో ఇప్పుడు మనోడు గెలిచిననుకో ఆయన ఏం చెప్తారు తెలుసా, మీరు అక్కడ అంటారు ఒక మాట చెప్తే బొమ్మర గురించి ఎంతమంది చెప్తారు చెప్పు మన ఊరి గురించి. ఆయన అవసరమైతే ఆయన ఒక మాట చెప్పిన ఆయన సొంత నిధులకి వెళ్ళి మన బొమ్మర అభివృద్ధికి ఇస్తాడు. సొంత పైసలు కాబట్టి మనం నిలబడ్డాం. నేను బయటకు రావడానికి కారణం అది జరగలేదనే కదా. మన బొమ్మర గ్రామం ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా కావాలన్నారు కదా. ఇది పవన్ కళ్యాణ్ ఎవరు గెలిచిన టూరిస్ట్ ప్లేస్ కాదు, పవన్ కళ్యాణ్ గెలిస్తే అవుతుంది. అది నేను మాట్లాడుతున్నాను. ఏంటంటే మీరు ఇట్లా టూరిస్ట్ ప్లేస్ చేస్తాం ఇట్లా అని అంది ఏంటంటే కొంతమంది జమ చేసుకొని మీరు పైసల గురించి మందు గురించి ఆశపడేటోళ్ళు. మా సిద్ధాంతమే అది కాదు. డబ్బులు ఇచ్చేటోళ్ళం కాదు, కోట్ల మంది ఇచ్చి ఓటర్ కొనేటోళ్ళం కాదు. దీని గురించి ఎందుకు ఓటేస్తాను, దీని గురించి ఎందుకు తిరుగుతాను, ఇండిపెండెంట్ గా ఓటేస్తా, ఇండిపెండెంట్ నిలబడతా అయిపో అన్నావు కదా. ఇదే ఇండిపెండెంట్ గా నిలబెడితే ప్రశాంత్ ఆయనకి ఎక్కడి నుంచి నిధులు వస్తాయి. ఒకవేళ ఇంకా ఓడిపోయినా గెలిచినా కూడా ఆయన దగ్గర పోయి గ్రామ పంచాయతీ నిధులు తప్ప ఏది ఉండదు. సాయం చేసుకునే పవన్ కళ్యాణ్ పలానా బ్రహ్మేర గ్రామంలో ప్రశాంత్ అనే ఆయన నేను గెలిచినా గెలవకపోయినా ఒకవేళ మన ఊరి పేరు ఆయన దగ్గరికి పోయి ఇట్లా గ్రామంలో ఇన్ని సమస్యలు ఉన్నాయని అని చెప్తే ఆయన సొంత నిధులకి వెళ్ళి ఇచ్చే మనిషి అని. ఆ మనిషి నేను గెలిచినా గెలవకపోయినా నాకు ఎన్ని ఓట్లు వచ్చినా కూడా నేను ఒకవేళ నన్ను సార్ పిలుచుకుంటే మాత్రం నా గ్రామ సమస్యలు చెప్తాను. అది తీసుకొచ్చే బాధ్యత నాకు. నేను ఈ గ్రామంలో ఏం చేశానో మీకు కూడా తెలుసు. డబుల్ బెడ్రూమ్ లో ఫస్ట్ ప్రశ్నించింది నేను. వాటిని ఆ రోజు దయాకర్రావు చేస్తున్న అక్రమాలను బయట పెట్టింది నేను. ఈ రోజు 3 సంవత్సరాలైన యశస్వని గారు వచ్చి కూడా ఈ రోజు ఆమె కూడా ఏం చేయట్లేదు. ఈ రోజు ఇలా ఎలక్షన్లు వచ్చినాయి, నేను బయటకు వచ్చిన రేపు పొద్దుగాల నేను గెలిచినా గెలవకపోయినా ప్రశ్నించే మీ తరపున ప్రశ్నించడానికి నేను ఉంటా. మీ గురించి ఒక్క అవకాశం ఇవ్వండి అమ్మా, ఒక్క అవకాశం ఇచ్చి చూడండి. మీరు ఆయనకు అవకాశం అంటే మీ గెలిచిన ఓడిపోయినా మీ వెనుక నేనుండి నడిపిస్తాను. మన కొరకు నిలబడి మేము గెలుస్తాము, మీకు సాయం చేస్తాం. ఆయన గెలిచేది ఉంటే పేదలకు అందరికి ప్రతి ఒక్కరికి చేస్తారు. ఈ రోజు మీరు ఈ ఊర్లో ఇప్పుడున్న ఇంత ముందున్న లీడర్లు చూసారు, ఇప్పుడు నిలబడ్డ లీడర్లు చూసారు, గెలిచిన లీడర్లు చూసారు, ఓడిన లీడర్లు చూసారు. వాళ్ళు గతంలో వాళ్ళు గెలిచి ఏం చేసిరన్నది మీకు తెలుసు, నాకు తెలుసు. ఇవాళ మళ్ళా అది దోచుకోవడానికి అలాంటి మనుషులను ఇవాళ మీరు నిలబడ్డారంటే రేపు పొద్దుగాల వాళ్ళు నిలబడారని కూడా భయపడాలి. అట్లా మీరు ఆ భయం చెప్పాలంటే ఓటు అనే ఆయుధంతో భయం చెప్పాలి. ఒక్క అవకాశం నాలుగు గుర్తుకు ఒక్క అత్తయ్యకి బొట్టు పెట్టుండి ఏం కాదు, అత్తయ్య పెట్టుకుంటారు ఏమనుకోకమ్మా. ఒక్క అవకాశం ఇవ్వండి. గ్రామం గురించి